ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సో ఈ ఛానల్లో వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని చెప్పి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. సో ఆ వీక్ మొత్తంలో జరిగినటువంటి సంఘటనల గురించి వీకెండ్లో ఏబిఎన్ ఛానల్ ఎండి చీఫ్ ఎడిటర్ రాధాకృష్ణ గారు కొన్ని కామెంట్స్ చేస్తారు. అయితే ఈ వీక్ చేసినటువంటి కామెంటే మరి ఆయన స్పృహలో ఉండి చేశారా, లేదంటే పొరపాటుగా జరిగిందా, కావాలనే చేశారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది చర్చనీయాంశంగా మారింది. ఆ కామెంట్స్ కి సంబంధించిన విషయాలను గురించే మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడతాం. నమస్తే రజనీ గారు. నమస్తే సార్. మేడం, ఆర్కే గారి కామెంట్స్ కనుక చూసినట్లయితే సాధారణంగా ఏ పార్టీ గురించి అయినా సరే నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి పాత్ర మీడియా మీద ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో బయాస్డ్గా చాలా ఛానల్స్, చాలా పత్రికలు వెళ్తూనే ఉన్నాయి. ఈ విషయం పక్కన పెట్టేస్తే రాధాకృష్ణ గారు చేసినటువంటి కామెంట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు నందిని చూపించి పంది అంటే పంది అని, పందిని చూపించి నంది అంటే నంది అని, ఇలా గుడ్డిగా ఫాలో అయిపోయేటువంటి వాళ్ళు ఎక్కువగా తయారయ్యారు. ఆయన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అనుచరులు కావచ్చు, ఇప్పుడు మావిగన్ అంటే అదే కరెక్ట్ అని చెప్పి వాదిస్తున్నారు. చివరికి ఇది ఎలా తయారైందంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీ భార్యలను చూపించి కాదు కాదు వీళ్ళు మీ చెల్లెళ్ళు అంటే వీళ్ళు చెల్లెళ్ళని నమ్మేసి వెళ్ళి వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూసే వరకు వెళ్తారు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. మరి దాన్ని తప్పు అని చెప్పి తర్వాత గుర్తించారేమో, ఆ టెలికాస్ట్ చేసిన వీడియోని డిలీట్ చేసేశారు. బట్ అప్పటికే లేట్ అయిపోయింది. దురదృష్టవశాత్తు అది వైసీపీ వాళ్ళ చేతికి దొరికింది. దాన్ని గట్టిగా వైరల్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి? సార్, అది ఒక పార్టీ కార్యకర్త మాట్లాడితే మనం ఏం అనలేమండి, ఎందుకంటే పూర్తిగా పచ్చకండవతో ఉంటారు కాబట్టి అని అనుకోవచ్చు. ఒక అభిమాని మాట్లాడితే కూడా మనం చెప్పలేము, అది వాళ్ళ ఇష్టం అనొచ్చు. కానీ ఒక జర్నలిజం ప్రొఫెషన్ లో ఎంతో అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక మహిళలను గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఒకవేళ జగన్ గారు చెప్తే వీళ్ళు భార్యల్ని చెల్లెళ్ళు అనుకొని పెళ్లి సంబంధాలు చూసేస్తారు అంటే అంటే భార్యని ఇంకొకరికి ఇచ్చి పంపిస్తున్నట్టేగా. సో ఇటువంటి దిగజారుడు మాటలు, ఒక నీచపు సంస్కృతిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? జర్నలిజం లో నిష్ణాతులైనటువంటి వీళ్ళు మాట్లాడే మాటలేనా? అంటే వాళ్ళకంటే జగన్ గారు అంటే అభిమానం ఉంది, నంది అంటే నంది, పంది అంటే పంది. మరి మీకెవరి మీద అభిమానం ఉంది అధ్యక్ష? మీకు చంద్రబాబు గారి మీద అభిమానం పొంగి పొర్లి ఈ రోజు పక్క పార్టీలో మహిళల గురించి దుర్భాషలాడుతున్నారా అధ్యక్ష? వారంటే వారి నాయకుడు ఏం చెప్తే చేస్తారేమో అనుకోండి. మీకు మీ నాయకుడు చంద్రబాబు గారా? మీ పార్టీ అంటే పార్టీ అధినేత అంటే చంద్రబాబు గారు, మీ ఏబిఎన్ అధినేత చంద్రబాబు గారా? ఎందుకంటే టీవీ నాయుడు గారు చెప్పేశారులేండి, మాకు అదేమనొద్దు, నన్ను టీడీపీ అనేసేయండి అన్నారు. మీరు కూడా వాళ్ళు చెప్తే చెప్పేసేయండి, చెప్పేసి పూర్తిగా ఎల్లో కలర్ షేడ్ తో పెట్టేసేయండి. ఇక ఏబిఎన్ ఇంకెందుకో ఆత్రం. సరే, వాళ్ళ నాయకుడి మాట వాళ్ళు వింటారు, మీరు ఎవరి నాయకుడి మాట వింటున్నారు? జర్నలిజం ప్రొఫెషన్ లో ఉండి ఇదే విశ్లేషణ. నంది అంటే నంది, పంది అంటే పంది, అంతవరకు ఓకే. కాకి పిల్ల కాకి ముద్దు, అంతవరకు ఓకే. సామెతలు కదా, సామెతలు కనిపెట్టిన వారు కూడా ఎవరికి నొప్పి తగలకుండా ఒక చమత్కారంతో, చిన్నపాటి విశ్లేషణతో, చిన్నపాటి విమర్శతో పెడతారు. కానీ తమరేంటో ఏకంగా చెల్లెళ్ళని భార్యలు, భార్యలు చెల్లెళ్ళు, ఏకంగా పెళ్లిళ్ళు అంటే భార్యలని ఇంకొకటి చేతులు అప్పచెప్పి పిచ్చి పంపించేస్తారు అనమాట. అయితే చెల్లెళ్ళు అనుకోండి, పెళ్లి చేసిస్తారేమో. సో ఇది ఎవరిని మెప్పించడానికి ఆయన చేసినారు అనేది ఒక యాంగిల్ అయితే, ఆ డైవర్షన్ పాలిటిక్స్ లో ఇదేమన్నా పాత్ర? మావిగన్ గురించి మాట్లాడడం మానేసి బహుశా చంద్రబాబు గారి గురించి, ఏబిఎన్ గురించి డిస్కషన్ చేసుకోవాలా? తమరేదో అప్పుల్లో ఉన్నారట, ఆ అప్పులన్నీ కట్టుకున్నారా? ఈసారి మీకు రాజ్యసభ ఇస్తారా, లేకపోతే ఏకంగా గవర్నరే ఇచ్చేస్తారా? ఎందుకంటే ఒక టీవీ నాయుడు గారికి చైర్మన్ ఇచ్చినారు, మీరు ఏబిఎన్ అధినేతలు కాబట్టి మీకు కూడా మొన్నటిదాకా ఏదైతే కూటమి అభివృద్ధికి, కూటమి విజయానికి పూర్తి కారకులు కాబట్టి బహుశా మీకు కూడా దాన్ని ఇవ్వాలేమో, అది ఇస్తానన్నారేమో. అది ఇస్తానన్నారు కాబట్టి మీరు వారి మీద ప్రేమను పెంచి పోషిస్తున్నారేమో. ఎందుకంటే నిన్న మొన్న పెమ్మసాని గారితో మీ ఇంటర్వ్యూ చూసినాం. పెమ్మసాని గారికి బాగానే జలకులు ఇస్తున్నారు. ఏమయ్యా, చంద్రబాబునే పరిగెట్టించినోడు, చంద్రబాబుకే చుక్కలు చూపించినోడు, అవునా కాదా, అవునా కాదా అంటే పాపం పెమ్మసాని గారు తల అటు ఇటు తల 30 రకాలుగా తిప్పుతున్నారు. అంటే చూపించినట్ట అవునులేండి చూపించారు. నీకు ముందున్న గల్లాదేవి గారు ఎందుకు పోటీ చేయలేదు? ఆయనకి అన్నీ తెలుసా? ఈసారి గెలిచే వాతావరణం కదా. అరే, ఓడిపోయే టైంలోనే ఆయన గెలిచాడు, గెలిచే టైంలో ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు పోటీ చేయదలుచుకోలేదు? మీరేదో అచ్చుచ్చాబడుతున్నారు. ఇక్కడ ఎంతో అనుభవజ్ఞులు ఎదురుదాడి జరిగి అంటే బాగా ఇబ్బంది పడి ఒకరి సహాయంతోనే బయటకు వచ్చినవారు. కానీ మీరు మాత్రం
సినిమా సింగిల్ గా వచ్చింది అన్నట్టుగా సినిమా చూపిస్తానంటారు, ట్రీట్మెంట్ ఇస్తానంటారు, మళ్ళేమో మాటతో చంపేస్తానంటారు. ఓకే, మీ ఇష్టం. సో అంటే ఇటువంటి వ్యక్తితో ఇంటర్వ్యూ చేసిన రాధాకృష్ణ గారు పాపం అన్ని చెప్పినారు పెమ్మసాని గారికి, మంచి చెడు ఎక్కువ చేయమాక, తేడా పడితే అసలు గల్లంత అయిపోతాం. అతను ఒక సాధారణ వ్యక్తి కాదు, 16 నెలలు జైల్లో ఉన్నప్పటికీ, ప్రత్యర్థులు ఎంత గట్టి వాళ్ళైనప్పటికీ, ప్రత్యర్థులు తలుచుకుంటే ఏమైనా చేస్తారన్నప్పటికీ, అయినా సరే పైన దేవుణ్ణి కింద ప్రజల్ని నమ్ముతానని ముందుకు వెళ్ళి, ఈ రోజు ఒక వ్యక్తిని ఎదుర్కోలేక ఒకరు ముగ్గురయ్యారు. ముగ్గురు మళ్ళీ వారి కుటుంబ సభ్యులు సహాయం తీసుకుంటున్నారు. తల్లి చెల్లిని అందరినీ దూరం చేసినారు. ముగ్గురు ఒకటైపోయారు. సెంట్రల్ ఒకటైపోయింది, స్టేట్ ఒకటైపోయింది, అందరూ ఒకటైపోయినప్పటికీ ఒకడు ఒంటరిగా వెళ్తున్నాడంటే అతడి ధైర్యం ఏంటి? అతను నమ్మినటువంటి అతని కార్యకర్తలు. ఈ రోజు ఆ కార్యకర్తలు అతను నమ్మాడు, అతన్ని వాళ్ళు నమ్మారు. ఈసారి కూడా తమరు గెలిచినట్టని మీరు అనుకుంటున్నారు. 11:45 నుంచి రాత్రి 2 వరకు జరిగిన ఓటింగ్ లో ఆంతర్యం ఏంటంటూ పరకాల ప్రభాకర్ తీసినటువంటి డివైర్ పుస్తకం గురించి ఏం మాట్లాడుకుందాం అధ్యక్ష? అంటే సాయంత్రం 6 నుంచి కళ్ళు పెట్టాల్సినటువంటి 3500 బూతుల్లో కళ్ళు పెట్టి తాళాలు వేసినారా? తాళాలు వేసించాడు, కెమెరాలు పెట్టినారా? కెమెరాలు పెట్టిన దగ్గర టోకెన్స్ ఇచ్చినారా? టోకెన్స్ ముందు నుంచి ఇచ్చినారా, వెనక నుంచి ఇచ్చినారా? ఆ టోకెన్స్ దగ్గర పెట్టుకున్నారా? వచ్చిన వాళ్ళ ఫోటోలు తీసినారా? 6 నుంచి 2 వరకు వాష్రూమ్ కూడా పోలేదా అధ్యక్ష? పాపం షుగర్ బీపీ ఉన్నవాళ్ళు 9 తినేయాలి కదా. అంటే లైన్ లో కూర్చున్నారా, పడుకున్నారా, కుర్చీలు వేసుకున్నారా? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తుంటే, అబ్బా మా జగనన్న మళ్ళీ కూడా ఓడిపోలేదు. వాళ్ళేదో గెలిచినారు, తిమ్మిని బొమ్మని చేసి పోలీసుల్ని దగ్గర పెట్టుకుని ఏదో చేసేసినారు. అంటే ముగ్గురు కలిసినా ఈ రోజుకి జగన్ గారిని ఓడించలేదు. అంటే అంత గట్టిగా కార్యకర్తలు నిలబడ్డారని మీకు కూడా తెలుసు. దివాయిర్ వచ్చే వరకు రాష్ట్ర ప్రజలకు పెద్దగా తెలియదు. ఏమన్నా ఓడిపోయినాడేమో మా జగన్ అన్న అనుకుంటున్నారు. ఓడిపోలేదు. జగనన్నతో దొంగ ఓట్లు వాళ్ళు అవతలోళ్ళు వేసుకుంటేనే జగనన్నని ఓడించగలిగినారు. ఇట్లాంటి వ్యక్తి, ఒంటరిగా అంతమందిని ఎదుర్కొన్న వ్యక్తి, అతని సైన్యాన్ని చూసే ధైర్యమే కదా, అతని సైన్యం ఉన్నారనే ధైర్యం కదా. ఆ సైన్యాన్ని గురించి, ఆ సైన్యం ఇంట్లో ఆడబిడ్డల గురించి, ఆ కార్యకర్తల గురించి మీరు మాట్లాడే ధోరణి ఇదేనా మీ అనుభవం? ఇదేనా మీ జర్నలిజం? సో మీరు కూడా ఓపెన్ గా చెప్పండి. మీరు ఏబిఎన్నా సిబిఎన్నా మాట్లాడుకుందామా? ఏబిఎన్ అయితే మంచి జర్నలిస్ట్ గా పనిచేయాలి, సిబిఎన్ అయితే చెక్క భజన చేయాలి. T5 నాయుడు గారు చెప్తుంటారు చూడండి, మేము ఓపెన్ గా టీడీపీ ఏముంది దాంట్లో అబద్ధం ఏముంది అంటారు కదండి. మీరు కూడా చెప్పండి, మేము ఏబిఎన్ కాదు సిబిఎన్ సైన్యం. ఇంత దారుణమైన మాటలు అంటే సార్, ఇది నిజంగా కార్యకర్తల్ని మనసు నొచ్చుకునేటటువంటి పదజాలం. అందులోనూ ఆడబిడ్డల్ని కించపరుస్తుండే పదజాలం. ఇది ఆయన మాట్లాడదగినటువంటి మాట కాదు. అంటే చంద్రబాబు గారి ఇంట్లో సతీమణే ఆడబిడ్డ కాదు, అదే మాదిరిగా జగన్ గారి ఇంట్లో సతీమణే ఆడబిడ్డ కాదు. వాళ్ళ కోసం పనిచేసి వాళ్ళ ఆ స్థాయిలో కూర్చోడానికి కారణమైనటువంటి కార్యకర్తల ఇంట్లో అందరూ ఆడబిడ్డలు. ఆ కార్యకర్తల్ని వీరతిలకం దిద్ది బయటికి పంపిస్తే మీరు ఆ స్థాయిలో అక్కడ కూర్చున్నారు. ఆ ఆడబిడ్డల గురించి ఈ రోజు మీరు మాట్లాడినటువంటి మాట, భార్యలు కాదు చెల్లెళ్ళు అంటే పెళ్లిళ్ళు చేసి బయటకు పంపించేస్తారు వైసీపీ వారు. అంటే అంత తిక్కలోళ్ళ, అంత అమాయకుల, అంత తెలియని వాళ్ళ. సో దయచేసి ఇటువంటి పదజాలం వచ్చినప్పుడు వెంటనే డిలీట్ కొట్టుకునేంత సిగ్గు మీరు పడినప్పుడు, అదే సిగ్గుతో బయటకు వచ్చి పొరపాటున మాట దొరికింది, ఇది నా ఏబిఎన్ లో రావాల్సింది కాదు, కార్యకర్తల మహిళల గురించి, వారి తాలూకా కుటుంబ సభ్యుల గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇది నా వయసుకు తగిన మాట కాదు అంటూ అంబటి రాంబాబు గారు చక్కగా అవతల వాళ్ళు అడగకుండా క్షమాపణ చెప్పి వారి ప్రెస్ మీట్ పెట్టించి, నా వయసుకు తగ్గ మాట్లాడ కాదు అంటూ అన్నారు కదా. ఈ వయసుకు తగ్గ మాట అది కాదు, పొరపాటున నా ఛానల్లో దొర్లింది, మాది ఏబిఎన్ఏ సిబిఎన్ కాదు. మీరంటే వైసీపీ అభిమానులు, మరి మేము ప్రజల అభిమానులం, ప్రజల ఛానల్ మాది. అంతేగాని ఒక టీడీపీ ఛానల్, ఒక పచ్చ ఛానల్, ఒక సిబిఎన్ ఏబిఎన్ కాదు అంటే కొంత వేరియేషన్ ఉంటది కదండి. దయచేసి ఇట్లాంటి విషయాల్లో ఒక చదువుకున్న విద్యావంతులు మహిళల గురించి ఇలా దుర్భాషలు ఆడకూడదు అని నా వ్యక్తిగత భావన అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏం సెల్ మేడం, మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.